పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర పాసహస్త పాసహంత్రి పరమంత్ర విభేదిని. వివరణ: పరంజ్యోతిషే నమః. పరబ్రహ్మ ప్రకాశ స్వరూపము అనగా జ్యోతి స్వరూపము. సూర్యుడు, నక్షత్రములు మొదలైనవి ప్రకాశించుటకు కారణమైనది పరంజ్యోతియే. పరంధామ్నే నమః. ధామ పదమునకు స్థానము, కాంతి అను అర్థములు కలవు. మోక్షమును పొందినవారు పరంధామమును చేరుదురు. మిక్కిలి ప్రకాశ స్వరూపుడు కావున శివుడు పరంధాముడు, అమ్మ పరంధామ. పరమాణవే నమః. పరమాణు స్వరూపురాలు తల్లి. అణోరణీయాన్ అనగా అణువు కంటే అణువైనది అని వేదము వర్ణించినది. పరాత్పరాయే నమః. పరాత్పరుని కంటే పరాశ్రేష్ఠురాలు, త్రిమూర్తుల కంటే శ్రేష్ఠురాలు అమ్మ. పాసహస్తాయే నమః. క్రింది ఎడమ చేతియందు పాసము గల తల్లి. పాసము బంధన సాధనము. రాగము మనస్సులను బంధించి సంసార బంధ కారణమగును. పాసహంత్రే నమః. పాసము అనగా అజ్ఞానము. పా అనగా త్రాగుట, అస అనగా తినుట. త్రాగుట, తినుట తప్ప ఇతరములు ఎరుగనిది అజ్ఞానము. ఇది పశు స్వభావము. దీనిని తొలగించున్నది తల్లి. పరమంత్ర విభేదిన్యే నమః. ఇతరులు ప్రయోగించిన క్షుద్ర మంత్ర ప్రయోగములను భేదించున్నది. పరమంత్రం అనగా శ్రేష్టమైన పంచదశి మంత్రము. దానికి మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, మన్మధుడు, అగస్తి, అగ్ని, సూర్యుడు, నంది, స్కందుడు, శివుడు, పరశురాముడు మంత్ర ప్రవర్తకులైరి. అందుచే మంత్రము 12 భేదములను పొందినది. కావున తల్లి పరమంత్ర విభేదిని అయినది అనగా ఆ భేదములను పొందుటకు తల్లే కారణము అని భావము.